1998-99లో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలోని ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు మండలంలోని లింగాల క్రాస్ వద్ద ఉన్న భారతీయ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులంతా 26 సంవత్సరాల అనంతరం ఒకచోట కలిశారు. ఈ సందర్భంగా అప్పటి గురువులను ఘనంగా సత్కరించి పాదాభివందనాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాటి ఉపాధ్యాయులు కృష్ణప్రసాద్, మల్లికార్జునరావు, నాగేశ్వరరావు, ప్రసన్నతారావు, రత్నకుమార్, శంకర్రావు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి మా గురువర్యులందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాము. ఈరోజు కార్యక్రమానికి ఇంత గ్రాండ్ సక్సెస్గా కారణం అవ్వడానికి గురువులు శిష్యులం అందరినీ ఏకదాటిపైన తీసుకురావడానికి ముఖ్య కారకుడు ప్రశాంత్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ సమావేశం అయినందుకు మళ్ళీ ఈరోజు మేము 10th క్లాస్లో కూర్చున్నామన్న ఫీలింగ్ నాకు చాలా హ్యాపీగా ఆనందకరంగా ఉన్నది. మనము మెమరీస్, మన చైల్డ్హుడ్ మెమరీస్ని ఎప్పుడైనా మర్చిపోలేని జ్ఞాపకాలు అవి. ఇలానే మనం ప్రతి సంవత్సరం ఎప్పుడైనా మనము వీలు చూసుకొని కలవాలని కోరుకుంటూ ప్రతి 25 ఇయర్స్ భారతీయ ఆశ్రమ పాఠశాలలో 1998-99 సంవత్సరం 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల మేమందరం కలిసి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల్లో ఉన్న ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మా గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని కొత్త జ్ఞాపకాలు మెమరీ చేసుకుంటూ ఎంతో ఆనందంగా గడపడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు మా పూర్వ విద్యార్థులు అయినటువంటి 1998-99 10వ తరగతి విద్యార్థుల 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరుగుతున్నది. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పాత విద్యార్థులు ఎక్కడున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడున్నారు అనేది ప్రతిదీ ఒక 1.5 month నుండి కష్టపడి గ్యాదర్ చేసుకొని ఈరోజు ఇంత ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నందుకు, వాళ్ళతో పాటు వాళ్ళకి చదువు చెప్పిన గురువులుగా మమ్మల్ని ఇక్కడికి రప్పించి మమ్మల్ని ఎంతో గౌరవంగా వాళ్ళు మా భారతీయ ఆశ్రమ పాఠశాల పూర్వ విద్యార్థులైనటువంటి 1998-99 బ్యాచ్ సంబంధించినటువంటి విద్యార్థులు వారి విద్యా సమయంలో ఎవరైతే విద్యా బుద్ధులు నేర్పారో వారిని గుర్తుపెట్టుకొని నేడు అందరినీ కూడా ఒక నెల పాటు శ్రమ కోర్చి అందరినీ కూడా సమీకరించడం అనేది చాలా శుభపరిణామం. అదేవిధంగా ఆ బ్యాచ్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా క్రోడీకరించుకొని ఒక వేదిక వద్దకు తీసుకొచ్చి ఈ నేడు మానవ సంబంధాలు యోగ్యమవుతున్నటువంటి తరుణంలో ఈ సమావేశం అనేది అందరినీ కూడా మంచి సంబంధాల వైపు తీసుకొచ్చేటువంటి దృక్పథం ఏదైతే ఉందో